వెల్కమ్ బ్యాక్ గాయ్స్. ఈరోజు మనం ఏడబ్ల్యూఎస్ అంటే ఏంటో చూద్దాం. ఏడబ్ల్యూఎస్ ఎర్లీ 2000స్‌లో అమెజాన్ అనేది ఒక మంచి ఇంటర్నల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ని బిల్డ్ చేసుకుంది. ఇప్పుడు ఈ ఇంటర్నల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ద్వారా డెవలపర్స్‌కి చాలా యూజ్‌ఫుల్ సర్వీసెస్‌ని ప్రొవైడ్ చేసింది. 2006లో అమెజాన్ S3 ఫర్ స్టోరేజ్, EC2 ఫర్ కంప్యూట్ ఇలా 2 సర్వీసెస్‌ని లాంచ్ చేసింది అఫీషియల్‌గా. దాని తర్వాత ఇంకా లాంబ్డా, ఆర్‌డిఎస్, సెగ మేకర్ ఇలా చాలా సర్వీసెస్‌ని ఒక డెవలపర్‌కి కావాల్సిన ఓహ్, ఈ విధంగా ప్రొవైడ్ చేస్తుంది. ఇప్పుడు డైనమోడిబి అనేది నోఎస్క్యూఎల్ డేటాబేస్ సర్వీస్. రెడ్ షిఫ్ట్ కూడా డేటా వేర్ హౌసింగ్‌కి యూజ్‌ఫుల్ అయ్యేది. ఇలా మంచి మంచి సర్వీసెస్‌ని ప్రొవైడ్ చేసింది. 2015లో నెట్‌ఫ్లిక్స్, నాసా లాంటి పెద్ద పెద్ద కంపెనీస్‌కి ఇది ఒక క్లౌడ్ ప్రొవైడర్‌గా కాంట్రాక్ట్ తీసుకుంది. ఇంకా క్లౌడ్ అనే కాదు, ఏడబ్ల్యూఎస్ ఇగ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా బాగా ఇన్వాల్వ్‌మెంట్ అయ్యి దానికి రిలేటెడ్ సర్వీసెస్ కూడా ప్రొవైడ్ చేసింది. ఇంకా అడ్వాన్స్‌మెంట్ టెక్నాలజీలో అమెజాన్ నౌ అని కూడా తెచ్చింది ఏడబ్ల్యూఎస్. ఇప్పుడు ఇది ఏడబ్ల్యూఎస్ ఏంటంటే ఒక బిగ్గెస్ట్ బిజినెస్ ఆపరేషన్‌గా ట్రాన్స్‌ఫార్మ్ అయింది నౌఎడేస్. ఇది డెవలపర్స్‌కి, ఎంటర్‌ప్రైజెస్‌కి, స్టార్టప్ కంపెనీస్ అన్నిటికి తను క్లౌడ్ సర్వీసెస్‌ని ప్రొవైడ్ చేస్తుంది. ఇప్పుడున్న కనిపించేవన్నీ అమెజాన్ వెబ్ సర్వీసెస్. ఇప్పుడు ఏడబ్ల్యూఎస్ అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. ఇప్పుడు ఏడబ్ల్యూఎస్‌లోకి కన్సోల్‌లోకెళ్ళి క్రియేట్ న్యూ అకౌంట్ నొక్కి ఇక్కడ మీ మెయిల్ ఐడీస్ ఇవ్వండి. మీ మెయిల్ ఐడీ ఇచ్చిన తర్వాత దాని కింద మీకు కావాల్సిన ఏమని కావాలో ఆ పేరు కూడా ఇవ్వండి. అంటే రూట్ యూజర్ నేమ్ కూడా. ఒక యూజర్ నేమ్ ఇచ్చి కంటిన్యూ నొక్కండి. ఇక్కడ సెక్యూరిటీ వెరిఫికేషన్ వస్తుంది. ఇక్కడ పైనున్న క్యాప్చాని యాజ్ టీజ్‌గా టైప్ చేయండి. సో, నాకు తప్పు వచ్చింది. సో, మళ్ళీ కొత్తగా వచ్చింది ఇంకోటి. సో, దీని తర్వాత ఒక మెయిల్ వచ్చిద్ది మీ కోడ్‌కి. సో, కోడ్‌ని కాపీ కాపీ చేసి అక్కడ వెరిఫికేషన్ కోడ్‌లో పేస్ట్ చేయండి. దాని తర్వాత మీరు పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలి. సో, మీకు నచ్చింది బాగా గుర్తుండే పాస్వర్డ్‌ని క్రియేట్ చేసుకోండి. మళ్ళీ కన్ఫర్మ్ చేయండి. సేమ్ పాస్వర్డ్‌ని టైప్ చేయండి. కంటిన్యూ నొక్కాను. ఇక్కడ ఏమొచ్చిందంటే స్ చానా చానా వెబ్‌సైట్స్‌లో నా సేమ్ పాస్వర్డ్ ఉంది. సో, పాస్వర్డ్‌ని చేంజ్ చేయండి మీరు కూడా. కంటిన్యూ నొక్కాను. ఇప్పుడు చూస్ ఏ ప్లాన్ ఉంటుంది. మీరేమో ఫ్రీ చూస్ చేసుకోండి. ఇప్పుడు దేనికి యూజ్ అంటుంది. మన పర్సనల్ న్యూస్ సెలెక్ట్ చేసుకుందాం ఇప్పుడు. సో, మీరు పర్సనల్ సెలెక్ట్ చేసుకోండి. ఇక మీ నేము, ఇంకా మీ మన కంట్రీ కోడ్, ఫోన్ నంబరు, మీ ఫుల్ నేము, అడ్రెస్ లైన్ 2, స్టేటు, పిన్ కోడ్ ఇలా ఇవన్నీ జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోండి. పిన్ కోడ్ మాత్రం జాగ్రత్త కరెక్ట్‌గా సెలెక్ట్ చేయండి పిన్ కోడ్. ఇవన్నీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద యెస్ అని నొక్కండి. ఐ కాంటెస్ట్ అలా నొక్కి మళ్ళీ ఒకసారి వెరిఫై చేసుకోండి మీ యొక్క డీటెయిల్స్‌ని. ఆ తర్వాత కంటిన్యూ నొక్కండి నెక్స్ట్ స్టెప్‌కి. ఇక్కడ ఏమైద్దంటే మనకు కార్డ్ డీటెయిల్స్‌ని ప్రొవైడ్ చేయాలి. మీరు మీ యొక్క కార్డ్ డీటెయిల్స్ ప్రొవైడ్ చేయండి. ఏదో డెబిట్ కార్డ్ ఆర్ క్రెడిట్ కార్డ్. ఆ కార్డ్ రూపే అయినా పర్లేదు, మాస్టర్ కార్డ్ అయినా పర్లేదు, ఏదైనా పర్లేదు అన్నీ యాక్సెప్ట్ చేసిద్ది. మీ ఎక్స్‌పైరీ డేట్, ఆహ్, ఇంకా మీ యొక్క సీవీ నంబర్ వెనక బ్యాక్ సైడ్ కార్డ్‌లో సీవీ నంబర్ ఉంటుంది కదా! ఆ సీవీ నంబర్‌ని టైప్ చేయండి. కార్డ్ నేమ్ హోల్డర్ కూడా పేరు కరెక్ట్‌గా టైప్ చేయండి. ఇది ఎందుకంటే జస్ట్ రూ. 2 చార్జ్ చేసిద్ది అమెజాన్. దాని తర్వాత మళ్ళీ మీకు రిటర్న్ పంపించిద్ది అమెజాన్ కూడా. కింద ఇక్కడ సేవ్ నొక్కమాకండి డీటెయిల్స్. నొక్కితే ఏంటంటే ఆటోమేటిక్‌గా మనీ కట్ అవుద్ది. సో, అలా చేయొద్దు. పాన్ కార్డ్ ఉంటే యెస్ అని కొట్టండి. సో, అప్పుడు మీ పాన్ కార్డ్‌ని మీరు టైప్ చేయండి కరెక్ట్‌గా. క్యాపిటల్ లెటర్స్ ఉంటే క్యాపిటల్ లెటర్స్‌లో అలా జాగ్రత్తగా నీట్‌గా పాన్ కార్డ్ అనేది మీకు తెలుసు కదా! మాక్సిమం బ్యాంక్ అకౌంట్ లింక్ అయ్యి ఉండాలది. సో, ఆ పాన్ కార్డ్‌ని టైప్ చేయండి మీరు. వేరేది ఏది టైప్ చేయొద్దు ఎవరిదంటే వాళ్ళది. నెక్స్ట్ కంటిన్యూ నొక్కండి. దీని తర్వాత మీకు అమెజాన్ ఒక పేమెంట్ పేజ్‌లోకి తీసుకెళ్ళిద్ది మనల్ని. చూడండి పేమెంట్ పేజ్‌లోకొచ్చాం. ఇక్కడ మీరు ప్రొవైడ్ చేసిన మొబైల్ నంబర్‌కి అమెజాన్ వాళ్ళు ఒక ఓటీపీ పంపిస్తారు. ఆ ఓటీపీని మీరు ఇక్కడ టైప్ చేయండి. నేను టైప్ చేస్తాను. టైప్ చేసిన తర్వాత సబ్మిట్ కొట్టండి.
సో, దీంతో ఇంకా రిజెక్ట్ అయిపోద్ది. దాని తర్వాత నేను డైరెక్ట్‌గా మా ప్రొఫైల్ పేజ్ చూపిస్తాను చూడండి. సో, ఇలా మీరు అకౌంట్‌ని క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే. థాంక్ యూ. ప్లీజ్ సబ్‌స్క్రైబ్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్.